హాయ్ యూఎస్ నాన్ వెజ్లో నాకు చాలా ఇష్టమైందంటే మా మమ్మీ చేసిన చికెన్ కర్రీ. ఆ రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర వేసి చిటపటలాడించింది. తర్వాత కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వాటిని కూడా దోరగా వేయించింది. అది పర్ఫెక్ట్గా వేగినాక ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే చికెన్ వేసేసుకోవాలి. వేసుకున్న చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ బయటికి వచ్చేంత వరకు దాన్ని అలాగే ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిసేపు లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేసుకుంటేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అల్లం పచ్చివాసన మొత్తం పోయాక టమాటోస్ వేసి బాగా కలుపుకోవాలి. టమాటోస్ని మంచిగా కలుపుకున్నాక లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. కారం వేసేసి మిక్స్ చేసుకోవాలి. కారం మంచిగా కలిసినాక తగినంత వాటర్ పోసేసేయాలి. దీనికి అల్లం వెల్లుల్లి కాదు, గరం మసాలా కూడా హోమ్ మేడ్ అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. చికెన్ మంచిగా ఉడికినాక కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేశాను. ఇంకా గ్రేవీ టేస్ట్గా రావాలంటే పచ్చిమిర్చి, కాజు, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా వేసేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా యాడ్ చేసినాక ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టే. ఇంకా పర్ఫెక్ట్గా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేస్తే చికెన్ కర్రీ రెడీ అయినట్టే. ఇలాంటి మోర్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రేజీ ఫుడ్స్ ఛానల్.